హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. ఓకే, నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ ఈరోజు చేయబోతున్నాను. సారీ, చాలా లేట్ అయింది. ఈరోజు ఎపిసోడ్ కూడా రేపు రివ్యూ చేస్తాను, బట్ రేపు నైట్ నుంచి టైం టు టైం మీకు రివ్యూస్ వస్తుంటాయి. ఓకే, లేట్ చేయకుండా నిన్నటి రివ్యూ చూసేద్దాం. నిన్నటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది మొన్న బేబక్క వెళ్ళిపోయిన ఎపిసోడ్ ఎండింగ్ దగ్గర నుంచి. అక్కడ సీత అండ్ నైనిక ఇద్దరు కూడా ఏడు ప్రోగ్రాం పెట్టి కుమిలి ఏడుస్తుంటారు. ఒకటి ఎలా ఉంటుందంటే శ్మశాన వైరాగ్యం అంటారు దీన్ని. అదేంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనం శ్మశానంకి వెళ్ళామనుకోండి, కాసేపు మనకి శ్మశాన వైరాగ్యం వస్తుంది. ఒక మనిషి చచ్చిపోయాడు, మనకు కూడా చావు అది ఇది కొంచెం అన్వాంటెడ్ ఏడుపు అన్నీ వస్తుంటాయి యాక్చువల్లీ. సో అదే శ్మశాన వైరాగ్యంతో ఇక్కడ సీత అండ్ నైనిక ఏడుస్తూ ఉంటారు. సీత ఆడియన్స్ని కొంచెం బ్లేమ్ చేసింది. ఏమని, ఇతరులను టార్చర్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్. గుర్తుంచుకోండి, నిజం. ఎస్. అండ్ దేవుడా, నాకు ఈవిల్ మీద విన్ అవ్వడానికి శక్తిని ప్రసాదించు అని చెప్పి దేవుడిని ప్రార్థించింది. నెక్స్ట్ ఇలా సీత ఏడుస్తుంటే అటువైపు వెళ్తున్న నిఖిల్ కాఫీ తీసుకుని అలా వెళ్తున్నాడు. కబుక్కుని చూసాడు, ఛాన్స్ దొరికింది, కమాన్ అని చెప్పి వచ్చి సీతని కొంచెం హగ్ చేసుకుని తన్ని ఓదార్చడానికి ట్రై చేయబోయాడు. అయితే చేతిలో కప్పు కొంచెం అడ్డం రావడంతో పూర్తి స్థాయిలో హగ్ చేసుకుని పూర్తి స్థాయిలో ఓదార్చడం కష్టంగా ఉందని చెప్పి ఆ కప్పుని పక్కనే ఏడుస్తున్న నైనికాకి ఇచ్చి అప్పుడు పూర్తి స్థాయిలో డీప్ హగ్ చేసుకుని డీప్గా కన్సోల్ చేసి డీప్గా ఓదార్చాడు నిఖిల్. యా, ఇది అయిపోయాక నెక్స్ట్ కట్ చేసి ఎడిటర్ మంచి ఎడిటర్. ఎందుకంటే ఇక్కడ కప్పు ఎలా ఇచ్చాడో అక్కడ కప్పు సీన్ అనమాట. హాట్ కప్పుతోటి సోనియా తన ఐబ్రోస్ని డ్రై చేసుకుంటూ ఉంటుంది అని ఆ సీన్ చూపించాడు అనమాట. కప్పు మ్యాచింగ్ అని చెప్పేసి భలే ఎడిటింగ్ చేశాడు మన ఎడిటర్. గుడ్ బాయ్. నెక్స్ట్ చతుష్టయం టైప్లో పృథ్వీ, నిఖిల్, అభయ్ అండ్ సోనియా కలిసి నలుగురు కూర్చుని ఉంటారు. ఇక్కడ సోనియా చాలా తన రెగ్యులర్ స్లాంగ్లో, అంటే స్టైల్గా మాట్లాడకుండా రెగ్యులర్ స్లాంగ్లో పోతూ సపోర్ట్ చేయకుండా పోక రోడ్డు మీద పడేసిపోవడం ఏంటయ్యా నీ యవా అని చెప్పి ఒక స్లాంగ్లో మాట్లాడింది. అది కొంచెం వెరైటీగా ఉంది. ఈ నలుగురు కూడా మొత్తం బేబక్క మీద జోక్స్ వేసుకున్నారు. ఎవరు, పృథ్వీ, నిఖిల్, అభయ్ అండ్ సోనియా నలుగురు కలిసి ఒక వెళ్ళిపోయిన మనిషిని అలాగా జోకులు వేసుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారనమాట. ఇది డెఫినెట్లీ ఇంట్లో కూర్చుని బేబక్క చూస్తూ ఉంటుంది. వీళ్ళని ప్రెషర్ కుక్కర్తో కొట్టి చంపాలి అని అనుకుంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎనీవే, నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ చిరంజీవి సాంగ్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎవరికి డ్యాన్స్ రాదు ఈసారి. ఒక్క ప్రేరణ ఒక్కతే కొంచెం బాగా చేసినట్టు అనిపించింది. మిగిలిన అందరూ కూడా పిచ్చి గంతులు, కుప్పి గంతులు తప్ప అసలు ఏమీ లేవు. ఆ ప్రేరణ ఒక్కతే కొంచెం బాగా చేసినట్టు అనిపించింది. బట్ కెమెరా వాడు సరిగ్గా చూపించలేదు ప్రేరణ చూసి మాత్రం నేను మంచి ప్రేరణ పొందాను డెఫినెట్లీ. బట్ చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్లో స్టెప్స్ ఎలా వేస్తుందో. నైనిక, ప్రేరణ, కృష్ణప్రియ మధ్య డిస్కషన్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే ప్రేరణ అంటది ఫస్ట్, అక్క వెళ్తుంది అనుకోలేదు, నేను ఇంకా అక్కకి చాలా చెప్దాం అనుకున్నాను కానీ ఈ లోపలనే వెళ్ళిపోయింది అని ప్రేరణ అంటే, పక్కన నైనిక అంటది అందరూ తన్నే వెళ్ళిపోవాలనుకున్నారు ఇక్కడ కాబట్టి వెళ్ళిపోయింది అన్నట్లు నైనిక అంటది. పక్కన కృష్ణప్రియ, నేనైతే ఇంకో వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు ఫస్టే సేవ్ అయిపోయారు అని చెప్పి మూతిని అష్టవంకరలు తిప్పి బాధపడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు తెలిసిందే. కృష్ణప్రియకి ఆటోమేటిక్గా కృష్ణప్రియకి నచ్చని వ్యక్తి ఎవరు, సోనియా. అప్పుడు నైనిక అంటది, ఆమె ఎలిమినేట్ అవ్వదు, ఆమెకు ఒక క్లాన్ తయారైంది, ఆమె చెఫ్ కూడా అవుతుంది, బిగ్గెస్ట్ క్లాన్ కూడా వస్తుంది ఆవిడకి చూడు అని చెప్పి ఆవిడ జ్యోతిష్యం చెప్తుంది. అండ్ జ్యోతిష్యం చెప్పిన కదా, నేను మాటిస్తున్నాను అని చెప్పి అంటది. మాటిచ్చేసింది నైనిక. సో డెఫినెట్లీ బిగ్గెస్ట్ క్లాన్ కూడా వస్తుంది, చీఫ్ కూడా అవుతుంది. చూద్దాం ఎంతవరకు నిజం అవుతుందో. నెక్స్ట్ ఎందుకలా అన్నది నైనిక. ఎందుకంటే కొంతమందిని చూస్తే తెలుస్తుంది, వాళ్ళు ఏంటంటే గేమ్ ఆడడం కరెక్ట్, గేమ్ కోసం ఏమన్నా చేయడం, దానికి అస్తమాన స్ట్రాటజీలు వేయడం, ఎవరిని కెలకాలి ఎవరిని కెలకూడదు, ఎవరికి
పాజిటివ్గా ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరికి పాజిటివ్ ఫ్రెండ్లీగా ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా ఫుల్ క్యాలిక్యులేషన్స్ వేసుకుని గేమ్ కోసమే వస్తుంది. అదే కేటగిరీ సోనియా. ఎవరది? మూడు మొత్తం పాడు చేస్తున్నాడు ఎవడు వాడు. మీకు వినిపిస్తుందో లేదు తెలియదు, సౌండ్ నాకు వినిపిస్తుంది. ఆపాడు. ఓకే. సో ఆ కేటగిరీ ఎవరు? సోనియా. ఎలాగైనా సరే గెలవాలి. పక్కోడి పర్సనాలిటీని చీల్చి చెండాడి, వాళ్ళు మనుషులు అయి ఉండొచ్చు, కానీ తన గెలుపు కోసం పక్కోళ్ళ పర్సనాలిటీని నాశనం చేసి వాళ్ళని నెగిటివ్ చేసి జనాల్లో వాళ్ళకి మొత్తం అంటే ఒక నార్మల్ జోక్ వేసుకునే వ్యక్తి యాడల్ట్ జోక్స్ వేస్తుంది అని ప్రొజెక్ట్ చేసి ఎలాగైనా చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పాముకుంటూ వేరే వాళ్ళతోటి ఎలాగైనా సరే పై ముందుకు వెళ్ళాలి. అలాంటి యాటిట్యూడ్తో అలాంటి ప్లాన్తో వచ్చిన వ్యక్తి సోనియా. ఇప్పుడు దీనికి కొంతమంది అంటారు ఆ గేమ్ అంటే అంతే కదా, గేమ్ అంటే ఇంతే కదా. అంటే గేమ్ అంటే ఇంతే కాదు. గేమ్ కోసం దిగజారడం వేరు, గేమ్ కోసం జెన్యూన్గా ఉండి గెలవడం వేరు. దిగజారడం అనేది చేయకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళ పర్సనాలిటీని కంప్లీట్లీ అసాసినేట్ చేసేసి వేరే వాళ్ళని ఒక నెగిటివ్ వేలో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ, ఒక నార్మల్గా ఒక కామెడీగా ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ చేయడానికి వస్తే ఆ వ్యక్తి యాడల్ట్ జోక్ వేస్తుంది అన్నట్లు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసి దీని దిగజారుడుతనం ఉంటుంది. యాక్చువల్లీ ఇది గేమ్ అంతే కదా అంటే గేమ్ కోసం అడ్డదారులు తొక్కకూడదు. విన్నింగ్ కోసం జెన్యూన్ వేలో వెళ్ళాలి, స్ట్రైట్ వేలో వెళ్ళాలి, కానీ అడ్డదారులు ఇలాంటివి చేయకూడదు. అది సోనియాలో నాకు నచ్చింది. కోర్స్ సోనియా కూడా ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ యాక్చువల్లీ. బట్ ఎనీవే, నైనిక గమనించింది సోనియా యొక్క ఈ ప్లాన్ అండ్ స్ట్రాటజీని, కాబట్టే మాటిస్తున్నానని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్పింది నైనిక. ఓకే, నెక్స్ట్ నిఖిల్ మణికంఠ మధ్య డిస్కషన్. నిఖిల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు కొన్ని. ఏంటయ్యి? మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం అంటున్నాడు, మాట్లాడితే ఒక ప్రాబ్లము, సీరియస్గా ఉంటే ఒక ప్రాబ్లము, జాలీగా ఉంటే ఒక ప్రాబ్లం అని చెప్పేసి చాలా బాధపడిపోతుంటాడు. ఎలా ఉండాలా అని చెప్పేసి అటు ఇటు నడుచుకుంటూ బాధపడుతుంటే పక్కనే మణికంఠ ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఏంటిది? ఆ బ్యాలెన్స్ చేయడమే ఆట. జోకులేయి కానీ పర్సనల్గా వేయకు, హద్దులు దాటకు, నీ టీం ఏంటో నువ్వు తెలుసుకో, నీ ఫ్యాన్స్ ఏదో తెలుసుకో. ఇలాగ పక్కన కూర్చుని హితబోధ చేస్తుంటాడు. అది మణికంఠ. నిఖిల్కి చెప్తుంటే చాలా కామెడీగా అనిపించింది. అదేదో శూన్యంలోకి చూస్తూ ఇలా చెప్తూ, ఓకే నెక్స్ట్ మళ్ళీ నువ్వు చీఫ్గా ఎన్ని కావాలంటే మళ్ళీ ఫైట్ చేయాలి, అది ఇది అది బాగుంది. మణికంఠ చెప్తుంటే భలే నచ్చింది. ఓకే, నెక్స్ట్ సిద్ధు అక్కడ ఉంటాడు, పక్కన సోనాలి ఉంటుంది. సోనాలినా? సారీ సోనియా రాసుకునేటప్పుడు ఇక్కడ. ఓకే, సిద్ధు ఉంటాడు, పక్కన సోనియా ఉంటుంది, అండ్ అంత మిగిలిన వాళ్ళు ఉంటుంది అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర. అక్కడ ఏం చదువుతుంటుందంటే సిద్ధు చేతిలో ఒక చెయ్యి వేసి ఉంటుంది సోనియా, అండ్ ఇంకో చేతితోటి సిద్ధుకి ఇంకో చేతిలో ఉన్న ఈ బ్రేస్లెట్ ఉంటుంది ఒకటి, బ్లాక్ బ్రేస్లెట్. అది దాని లోపల వేలు పెట్టి ఇలాంటి బ్రేస్లెట్ ఉంటే అందులో ఇలా వేలు పెట్టి అలా తిప్పుతూ మంచి చిన్న స్థాయి వేలితో మసాజ్ చేస్తూ మంచి సెన్సేషన్ ఇస్తూ అప్పుడు మాట్లాడుతుంటుంది సిద్ధు తోటి సోనియా. అది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు నీ కాబోయే వ్యక్తి మీద అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తుంటుంది అనమాట తనకు ఎలాంటి వ్యక్తి కావాలనేది. ఏంటంట, ఫుల్ అండర్స్టాండింగ్గా ఉండాలంట, చాలా అండర్స్టాండింగ్ ఉండాలంట. అంటే ఏం చేసినా ఏం అనకూడదు అనమాట. ఫుల్ ఎంఐ ఎలాగున్నా అండర్స్టాండ్ చేసుకోవాలి. బ్రాడ్ మైండెడ్ ఉండాలి. బ్రాడ్ మైండెడ్ ఇంకంటే ఏంటి, చాలా బ్రాడ్గా ఉండాలి మైండ్. సో అంటే ఎంత ఇప్పుడు తిను ఏం చేసినా కూడా బ్రాడ్ మైండెడ్తో అర్థం చేసుకోవాలి. ప్రోగ్రెసివ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉండాలి. రిలాక్స్డ్గా అసలు ఉండకూడదంట. నెక్స్ట్ ఏంటి, కమాన్, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్, కమాన్, నెక్స్ట్ అంటూ ఉండాలన్నమాట.
కైండ్ హార్టెడ్ ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. బాబోయ్ లిస్ట్ బాగా పెరిగిపోయింది. కైండ్ హార్టెడ్, రెస్పెక్ట్ఫుల్, డిగ్నిఫైడ్గా అన్నీ ఒకే మనిషిలో. నా థాట్స్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. అసలు తనకి ఎలాంటి థాట్స్ వచ్చినా ఎంత వేడి ఏంటి అయినా కూడా అసలు డిస్టర్బ్ చేయకూడదు. అది ఇవన్నీ ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలంట. ఇలాగా అని చెప్తూ ఉంటుంది. సిద్ధు ఇవన్నీ వింటూ ఉంటాడు. ఈ లోపల మన పక్క నుంచి ఇతను వస్తుంది, ఎవరు, విష్ణుప్రియ వస్తుంది. వచ్చి విష్ణుప్రియ పక్కన ఇలా ఉండేసరికి చూస్తుంది. చూసి సరేలే విష్ణుప్రియ ఎవరు సోనాలి అని వస్తుంది ఏటబ్బా, సోనియాతో సిద్ధు ఉన్నాడు అని చెప్పి అంటూ, ఇట్స్ ఓకే విష్ణు, ఎంతమందినైనా లవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక పక్షిని మనం పిసికి ఇలా ఉంచలేం కదా, పిసికితే చచ్చిపోద్ది అది అని చెప్పి అంటది. విష్ణుప్రియతో ప్రాబ్లం ఏంటంటే ఏవైతే ఎనాలజీస్ తీసుకుంటుందో, ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేస్తుందో చాలా వింతగా ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఒక పక్షిని పంజరంలో పెట్టి బంధించి ఉంచలేం కదా అని చెప్తే బాగానే ఉండేది. పక్షిని చేత్తో పిసకలేం కదా, పిసికితే చచ్చిపోద్ది కదా అని చెప్పేసి అన్నది చాలా కొంచెం వింతగా అనిపించింది. అదే చెప్పాను కదా, విష్ణుప్రియ యొక్క కామెడీ ఏంటంటే మణికంఠని మెచ్చుకుందాం అనుకుని నీలో ఫెమినిజం ఉంది అన్నది. అక్కడ తన ఉద్దేశం తన యొక్క ఆడంగోడు అని చెప్పడం కాదు, నీలో కొంచెం సెన్సిటివిటీ, సున్నితత్వం ఉంది అని చెప్పబోయి ఫెమినిజం అన్న మాట మాట్లాడింది. అక్కడ ఫుల్ దెబ్బలు పడ్డాయి. నెక్స్ట్ వెళ్ళి సారీ చెప్పడానికి సోనియా దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇది చేసుకున్నది అన్నానా అని అన్నది. అక్కడ కూడా బాగా పడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్లేదు కానీ యాక్చువల్గా ఏంటంటే ఇలా పంచదం ఏదో పెడతా అంటే బాగానే ఉండేది. చేత్తో పక్షిని పిసకడం, అదే ఈ విష్ణుప్రియతో ప్రాబ్లం ఇది యాక్చువల్లీ. విష్ణుప్రియగా మాట్లాడడం రాదు కానీ లోపల ఇంట్రెస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఎగ్జాంపుల్స్, అనాలజీ ఇవే కొంచెం విష్ణుప్రియ విషయంలో ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఎనీవే అది అయిపోతుంది. అది అయిపోయాక నెక్స్ట్ ఎవరు, కృష్ణ ప్రియ అండ్ సీత మధ్య డిస్కషన్ అంటే ఏం లేదు. బేసికలీ ఏంటంటే సోనియాకి పర్టికులర్ కర్రీ ఏదో తినాలనిపించిందంట, అది నిఖిల్ వెళ్ళి వండాడంట. అది సోనియాకి నిఖిల్ మొన్న ఏదో సీన్ ఒకటి చూసాను యాక్చువల్లీ, ఎవరో షేర్ చేశారు కామెంట్స్లో. సోనియా వెళ్ళి నిఖిల్ జుట్టు మొత్తం చుండ్రంతా బయటకు వచ్చేసేలాగా లోపల వేలు పెట్టి ఇలా అంటూ చాలాసేపు మసాజ్ చేస్తూ అలా మాట్లాడింది. అండ్ అది చూసే యాక్చువల్గా విష్ణుప్రియ వెళ్ళి ఇలా అడగడం జరిగింది. బట్ జుట్టులో చేతులు పెట్టచ్చు, చేతులలో చేతులు వేసుకోవచ్చు, లోపల వేళ్ళు పెట్టి కెలకొచ్చు, హ్యాండ్ మసాజ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఎవరో ఒక క్వశ్చన్ కూడా అడగకూడదు. దట్ ఈస్ సోనియాస్ యూనో ఇది అది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సీన్ ఉంది. నెక్స్ట్ సీనే సోనియా నిఖిల్ పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సోనియా అంటది, నువ్వు సిగరెట్ తాగుతూనే ఉండదా, నువ్వు ఏమడిగినా ఇస్తాను అని అంటది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు సిగరెట్ కానీ మానేస్తే నువ్వు ఏమడిగినా ఇస్తాను అన్న మీనింగ్ అనమాట. దానికి నిఖిల్ ఫస్ట్ షాక్ తింటాడు, ఏంటి నేను పెట్టింది కరెక్టేనా అని షాక్ తిని, ఇప్పుడు ఇమీడియట్లీ మానేస్తే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇస్తే తీసుకోవడం కష్టం కాబట్టి షో అయిపోయే లోపల మానేస్తానని చెప్పాడు. సో దట్ షో అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళినా సరే ఎవడైనా ఇస్తుందేమో అని అనుకుని, బట్ బయటికి వెళ్ళాక గ్యారంటీ లేవు, ఆ విషయం తెలియట్లేదు పాపం నిఖిల్కి. బట్ చూద్దాం. నెక్స్ట్ నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్. ఫస్ట్ స్టార్ట్ అయిన వెంటనే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. యాష్మి మొత్తం అందరికంటే పెద్ద క్లాన్కి చీఫ్ కాబట్టి నామినేషన్స్ నుండి సేవ్ అని అన్న వెంటనే ఆల్రెడీ పెద్ద కళ్ళు ఉన్న యాష్మి ఇంకా పెద్ద కళ్ళని డబల్ చేసే సైజు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది జరుగుతున్న టైంలో అవతల సీత కుమిలి ఏడుస్తుంటుంది. ఎందుకంటే ఆ సీత ఫస్ట్ యాక్చువల్లీ యాష్మినే నామినేట్ చేద్దాం అనుకుంది. ఇది జరగట్లేదని తెలిసి కుమిలి ఏడుస్తుంటే అది బిగ్ బాస్ చూసి, సీత నువ్వు వచ్చి ఫస్ట్ నామినేషన్ వెయ్యి అని అంటాడు. అప్పుడు సీత వెళ్ళి నామినేషన్ వేస్తుంది. ఎవరిని? ఫస్ట్ నామినేషన్ నిఖిల్. ఎందుకు డామినేట్ చేస్తున్నాడు అని చెప్పేసింది సింపుల్గా. బయట నుంచి ఏదో కలిసి వచ్చారంట, అండ్ లోపలికి వచ్చి ఆ కలిసి ఈ ఆడడం, డామినేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పి అన్నది. ఏదో అంత కన్విన్సింగ్ అనిపించలేదు, బట్ ఏదో వెయ్యారు కాబట్టి వేస్తున్నాం అన్న టైప్లో వేసింది. నెక్స్ట్
నామినేషన్ ప్రేరణ. ఇది ఎక్స్‌పెక్ట్ చేసిందే. ఎందుకంటే ప్రేరణ చేసిన పనేంటి, డస్ట్‌బిన్‌లోంచి బాటిల్ తీసుకొచ్చి బయట పెట్టింది. దాన్ని డస్ట్‌బిన్‌లో పడేయాలి. ప్రేరణ బయట పడేస్తే క్లీనింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి సీత దాన్ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పెట్టాలి. డస్ట్‌బిన్ లోపల దిప్పి తీసుకొచ్చి బయట పెట్టేదో అన్నదాన్ని చాలా పెద్ద సీన్ చేసింది సీత. యాక్చువల్‌గా ఏంటంటే డస్ట్‌బిన్ నుంచి లోపల నుంచి తీసి బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు. బట్ అలా అని చెప్పి మహా పాపం కూడా కాదు. అక్కడ ఏంటంటే కొంచెం చెప్పాను కదా! ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు దిగజారిపోవడాలు వేరు, సరదాగా కొన్ని పనులు చేయడాలు వేరు. ఇక్కడేమి ఎవరినో క్యారెక్టర్ అసాసినేషనో, ఎవరినో మొత్తం అదో ఇదో చేయట్లేదు యాక్చువల్లీ. అక్కడ చేసిన పనేంటి ప్రేరణ, జస్ట్ డస్ట్‌బిన్‌లోకి తీసుకొచ్చి బయట పెట్టింది. సో దట్ కొంచెం ఇరిటేట్ చేద్దామని. కానీ ఆ ఇరిటేట్ చేయాల్సింది కాస్త మహా ఇరిటేషన్, భయంకరమైన ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి ఈ సీత అప్పటి నుంచి అదే మైండ్‌లో పెట్టుకున్నాను. యాక్చువల్‌గా జరిగింది ఏంటంటే నిజానికి దానికంటే నెక్స్ట్ సీత యాక్చువల్లీ ఎవరు అభయ్‌తో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అభయ్ అసలు సీతని అసలు కూరలో కరివేపాకు తీసేసినట్లు, పచ్చిమిరపకాయ తీసేసినట్టు తీసేసాడు అన్నమాట, పక్కన పడేసాడు. అంటే నేను పచ్చిమిరపకాయ తీసేస్తాను, చాలామంది తీయకపోవచ్చాను. సో ఇలాగా అంత లోకుగా తీసేసి కొంచెం చాలా ర్యాష్గా మాట్లాడేసరికి అప్పుడు యాక్చువల్లీ సీత ఎక్కువ బాధపడింది. నిజానికి ఒరిజినల్ ఈవెంట్ ఏదైతే ప్రేరణ చేసిందో దానివల్ల కాదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అభయ్‌ని అనడం మానేసి ప్రేరణ మీదే పడింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒరిజినల్‌గా చేసిన దాన్ని కాబట్టి. నిజంగా హర్ట్ అయింది మాత్రం అభయ్ మీద. అభయ్ వల్ల. సో ఆఫ్‌కోర్స్ ఇంకా సీత ఇలాగా రీజన్ చెప్తది, ఇలా చెత్తపట్టొచ్చి పడేసిందని. ప్రేరణ అస్సలు తగ్గేదేలేనట్లు ఆర్గ్యూ చేస్తది యాక్చువల్లీ. ఎందుకంటే ప్రేరణ చేసింది పూర్తి స్థాయి తప్పు అంటే కాదు బేసికల్లీ. ఇప్పుడు చెప్పాను కదా! కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లో అవతల వాళ్ళని ఇరిటేట్ చేయడానికి. ఇందాక నేను చెప్పినట్లు దిగజారిపోయి చేసే పనులు మనం యాక్సెప్ట్ చేయకూడదు గానీ, ఇలాంటి పనులు అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. సో ఇదేం మహాపాపం కాదు యాక్చువల్లీ. చిన్న సైజు ఆట పట్టించడం లాంటిది. కానీ దీన్ని మరీ పెద్ద చేసి ఇన్‌హ్యూమన్, సైకోలు ఈ టైప్‌లో పదాలు వాడింది ఎవరు? సీత. ఇది కొంచెం సిమిలర్ టు సోనియా చేసే పనే. సోనియా ఏం చేస్తుంటది? ఛాన్స్ దొరికితే అవతల వాళ్ళని నెగెటివ్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఇక్కడ సీత కూడా అదే చేస్తుంది. ఒక చిన్న మిస్టేక్ ఉంది ప్రేరణది. ప్రేరణని ఎక్కి, తొక్కి, కుక్కి మొత్తానికి నాశనం చేసి పడేద్దామని కంకణం కట్టుకుంది. అది. ప్రేరణ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే క్రాస్ టాక్ మాట్లాడేస్తుంటది అర్థంగా. ఇంకా పెట్టేస్తుంటే అప్పుడు ప్రేరణ, వాట్ ఈస్ దిస్? నేను మాట్లాడాలి. నువ్వు అది ఇది అని చెప్పేసి చాలా ఇరిటేట్‌గా లోనైతే మొత్తానికి సీత ఆగుతది. అప్పుడు ప్రేరణ చెప్తది, చాలా క్లీన్‌గా ఉన్న చెత్త బుట్టలో నుండి ఒక ఖాళీ బాటిల్‌ని తీశాను. నువ్వు అప్పుడే ఇంత బాధపడి చెప్పుంటే నేను వెంటనే లోపలేసేసి దాన్ని. నువ్వు అది చేయకుండా ఇప్పుడు తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు అని చెప్పేసి ప్రేరణ తన బాధ చెప్పుకుంటది. సీత అంటది, నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు అని అంటది. అంటే ప్రేరణ అంటది, మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేయనప్పుడు ఇన్‌హ్యూమన్ ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి, నువ్వు బాత్రూంలో కూర్చొని తింటావా అని అడిగింది సీత. దానికి ప్రేరణ తింటాను అని అన్నది. పొరపాటున అన్నది. బిగ్ బాస్ బాత్రూంలో కూర్చొని తినమంటాడు ప్రేరణని, అప్పుడు తింటది లేదో చూద్దాం. ఓకే, తింటానని చెప్పి కోపం అనేసింది. బట్ ఎనీవే ప్రేరణ అంటది, అది జోక్గా చేసింది, మిగిలిన ఎవరూ ఫీల్ అవ్వలేదు, నువ్వే ఫీల్ అయ్యావంటే పుట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ డస్ట్బిన్ ఈజ్ అ జోక్ అని గట్టిగా అరుస్తుంది. ప్రేరణ ఎస్ అని గట్టిగా అరుస్తుంది. యాక్చువల్లీ జోకే అని గట్టిగా అరిచింది. బట్ ఎనీవే ప్రేరణ ఎంత అన్నప్పటికీ ఇంకా వేరే చాయిస్ లేదు. ఇక్కడ డిసైడ్ అయిపోయింది సీత, ఎలాగన్నా సరే. ఇప్పుడు ఒకలా చూస్తే తప్పే కదా మరి. ఇప్పుడు ప్రేరణ డస్ట్బిన్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి పెట్టి నువ్వు క్లీన్ చేయి, నేను డస్ట్బిన్లో ఎండడం అంటే తప్పే కదా. సో చూడ్డానికి తప్పు కాబట్టి దాన్ని తప్పు కింద ప్రొజెక్ట్ చేయడం కోసం ట్రై చేస్తుంది. కానీ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ట్రై చేస్తుంది. అంత పెద్ద తప్పు కాదు, బట్ చాలా పెద్ద తప్పు, మహాపాపం, ఇంకా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు అన్న టైప్లో ప్రొజెక్ట్ చేసింది. అది అంత అతి అవసరం లేదు. ఎవరు? సీత అంత అతి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సీతది అయిపోయింది. నెక్స్ట్ అభయ్ నామినేషన్స్. అభయ్ నామినేషన్స్ ఫస్ట్ కృష్ణ అని పిలుస్తాడు. నామినేషన్స్ మీకు తెలుసు కదా, ఒకళ్ళు నుంచోబెట్టి మీద రంగు పోయాలి, అది నామినేషన్స్.
ఓకే. నెక్స్ట్ అభయ్ వచ్చి ఫస్ట్ కృష్ణని నామినేట్ చేస్తాడు. కృష్ణప్రియని. ఎందుకంట నాగార్జున గారు వచ్చి నువ్వు ఫ్లాప్ జోన్‌లో ఉన్నావని చెప్పి అన్నారని కాబట్టి, అరే నేను నిన్ను అసలు సూపర్ హీరో, మెగాస్టార్ అది ఇది అనుకున్నాను. నువ్వు ఫ్లాప్ జోన్‌లో ఉన్నావా? కాబట్టి నేను నామినేషన్స్‌లోకి తీసుకొస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. దానికి అసలు పిచ్చి లాజిక్ అనమాట ఇది. ఫ్లాప్ జోన్‌లో ఉన్నారు అని నాగార్జున గారు అంటే ఇంక వెంటనే నామినేషన్స్‌లో వేయాలా? ఆహ్, నువ్వు ఫ్లాప్ జోన్‌లో ఉన్నావు కాబట్టి ఇంకా నువ్వు బెటర్ అవ్వాలి అని చెప్పేసి అలా కృష్ణప్రియ మేలు కోరుకుంటూ అభయ్ కృష్ణప్రియని నామినేట్ చేస్తాడు. కృష్ణప్రియ కూడా అంటది యాక్చువల్లీ ఇంకా బెటర్ ఏమవ్వాలి నాకేం తెలియట్లేదు అంటే అది కరెక్ట్ అదే. అక్కడ నాగార్జున అన్నదానికి రీజన్ ఏంటి అంటే కొంచెం ఏడమ్మా తల్లి ఏడు మనకి ఏడిస్తే ఇక్కడ కొంచెం బిగ్ బాస్ మైలేజ్ వస్తుంది. ఏడిస్తే జనాలు టపా ఏదో తుపాకీతో షూట్ చేసినట్టు పడిపోతుంటుంది అక్కడ మన వాళ్ళు ఆడియన్స్. కాబట్టి నువ్వు ఏడాలి అని చెప్పి నాగార్జున గారు ఇచ్చిన హింట్. ఆ హింట్ ఇప్పటికీ విష్ణుప్రియకి అందలేదు. నెక్స్ట్ అభయ్ ఆదిత్య నామినేట్ చేస్తాడు. మీరు ఎందులో ఇన్వాల్వ్ కావడం లేదు, అంత యాక్టివ్గా లేదు అన్నట్టు మాట్లాడతాడు. దానికి ఆదిత్య నేను కంటే తక్కువ అని అడుగుతాడు యాక్చువల్లీ. దానికి ఆదిత్య అని చెప్పని తర్వాత ఇంకా చెప్తాడు ఆదిత్యం అంటే మీరు అందరితోనూ కలవట్లేదు అన్న టైప్లో మాట్లాడితే చెప్తాడు నీళ్ళు, నూనె, ఇంకోటి ఏదో ద్రవ పదార్థం మర్చిపోయాను నేను, ఇవి అన్నిటితోనూ కలవు సరిగ్గా అని చెప్పి ఏదో ఒక పిచ్చి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి అలా నాకు కొంతమందితో నేను కలవను అని చెప్తూనే ఇంకోటి చెప్పాడు. అది అసలు అక్కడ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా పర్సనాలిటీని 45 ఇయర్స్ బిల్డ్ చేశాను. నేను ఆయన వయసుగా 45 ఏళ్ళు అని అనుకున్నాను యాక్చువల్లీ. అప్పుడు ఆయన లెక్కలకు చాలా బాగా కాల్కులేట్ చేశాడు. నా పర్సనాలిటీ 45 ఏళ్ళు బిల్డ్ చేశాను, ఇది నా ఆస్తి. ఆయన ఆస్తి అంటే ఆయన పర్సనాలిటీ. ఆయన పర్సనల్ లోన్కి అప్లై చేసినప్పుడు వాళ్ళ ఆస్తి ఏంటి అని అడిగితే పర్సనాలిటీ చూపిస్తాడు ఆయన. దీన్ని నేను గేమ్ కోసం మార్చను. ఐ లవ్ యూ, లాస్ట్ ఐ లవ్ యూ అనేది ఒకటి యాడ్ చేస్తాడు. 45 ఏళ్ళ నుంచి పర్సనాలిటీ బిల్డ్ చేశాడు. నేను ఆయన వయసు 45 అనుకున్నాను. అయితే ఆ తర్వాత అతను చెప్పాడు ఆయన వయసు 48 అని. ఆయన తన వయసు చెప్పేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నా వయసు ఇది. ఇప్పుడు మనకంటే ఏ విధంగా తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి సింపతి కోసం అడిగాడు. కొంతమంది ఏజ్ కార్డు కూడా వాడుతుంటుంది అనమాట. ఇక్కడ ఏజ్ కార్డు వాడేస్తాడు ఆదిత్యం. నా వయసు 48, కమాన్ గివ్ మీ సింపతి, గివ్ మీ ఓట్స్. అది ఎనీవే. సో అంటే 48 అంటే 3 ఏళ్ళప్పటి నుంచి పర్సనాలిటీ స్టార్ట్ చేశాడు అనమాట ఆయన. అయితే ఆఫ్కోర్స్ మనం 3 ఏళ్ళ పాటు మనకేం తెలియదు కాబట్టి 3 ఏళ్ళు ఇంచుమించుగా అంటే 3 ఏళ్ళ నుంచి అతను లెక్కేసుకుని 45 ఏళ్ళు బిల్డ్ చేసాడు పర్సనాలిటీ అని చెప్పేసి లెక్కేసుకున్నాడు. బాగుంది, కొత్తగా అనిపించింది నాకు. నేను మనకు కూడా అంతే కదా. నాకు యాక్చువల్ 48 ఏళ్ళే యాదృచ్ఛికంగా. అంటే నేను కూడా నా పర్సనాలిటీ 45 ఏళ్ళ నుంచి బిల్డ్ చేసుకున్నాను. నా ఆస్తి నా పర్సనాలిటీ. బట్ ఈ ఆస్తి వల్ల నాకు ఏ విధమైన లోను రావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు. ఎలా వాడాలో ఈ ఆస్తిని ఆదిత్యంని అడగాలి. ఎనీవే ఆ తర్వాత ఆదిత్యంని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ డబుల్ బేసెస్ పోసి పెట్టి ఇలాగ నీళ్ళు వేయమంటాడు పైన, రంగు నీళ్ళు. నెక్స్ట్ మళ్ళీ క్లాప్స్ కొట్టమంటాడు మళ్ళీ. నెక్స్ట్ సోనియా నెక్స్ట్ ఎవరు ఫస్ట్ నామినేషన్ ఎవరు? నైనిక నామినేట్ చేస్తుంది. ఏమని? నీకు క్యాపబిలిటీ లేకపోవడం వల్ల మిగిలిన 9 మీద బర్డెన్ పడింది, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. బేసికల్గా ఏంటంటే సోనియాది ఒక్క టార్గెట్ ఇప్పుడు కూడా. అవతలని వేస్ట్, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు అది లేదు ఇది లేదు, నువ్వు వేస్ట్, ఇక్కడ బిగ్ బాస్ వేస్ట్, ఆడియన్స్ చూడండి వీళ్ళు వేస్ట్, వీళ్ళకి ఓట్లు వేయకండి, వీళ్ళకి పంపించండి బయటికి అని చెప్పడమే సోనియా పని. అందులో ఏదైనా వ్యాలిడిటీ ఉంటుందా? నిజమా అబద్ధం అంటే ఏం ఉండదు. జస్ట్ ఏంటంటే ఓకే ముందు కాల్కులేట్ చేసుకుంటుంది. స్ట్రాంగ్గా వాదించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళ నుంచి దూరంగా ఉంటుంది. వీళ్ళని నేను ఈజీగా వాదించగలను, వీళ్ళని నేను ఈజీగా కంప్లీట్లీ వీళ్ళని బ్యాడ్ చేయగలను అని ఎవరైనా అనుకుంటుందో వాళ్ళ మీద అటాక్ వెళ్తుంటుంది. అంటే ఎక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్కి పాపులారిటీ ఉంది, నిఖిల్కి కొంత ఆల్రెడీ కొంత ఫ్యాన్ బేస్ ఉంది ఎగ్జిస్టింగ్ బయట, అటు కన్నడ నుంచి కూడా ఉంది మనవాడికి, అటు ఇక్కడ కూడా ఉంది. కాబట్టి నిఖిల్ లాంటి వాడికి నేను వెంటనే అగెన్స్ట్ వెళ్ళకూడదు. నిఖిల్ లాంటి వాడిని కొంచెం తోముకుంటూ ఉంటే మనకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి నిఖిల్ ఇలాంటి వాళ్ళ దగ్గర కొంత పాజిటివ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే కొంచెం ఇది ఈజీగా వెళ్ళి నొక్కేయచ్చు అనిపిస్తుందో వాళ్ళ మీద వాళ్ళని నెగిటివ్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఓకే. వచ్చి ఇలా సోనియాని నైనికాకి బేసికల్‌గా నీకు చీఫ్‌గా ఉండి క్యాపబిలిటీ లేదు, నీకు చీఫ్‌గా ఉండి అర్హత లేదు అన్న టైప్‌లో మాట్లాడుతుంటదనమాట. దానికి తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? 'నాగార్జున' గారు చెప్పిన ఎగ్జాంపుల్. ఇది కన్ఫెషన్ రూమ్‌లో నువ్వు అడగొచ్చు గదా! ఇలాగ ఇంతమందికి ఇస్తున్నావు అని చెప్పేసి, ఇంతమందికి కలిపి ఇలాగ మొత్తం వర్క్ అంతా టీమ్ అంతా వీళ్ళకి ఇస్తున్నావు అని చెప్పేసి అక్కడ మాట్లాడొచ్చు కదా! అంటే, అక్కడ మాట్లాడొచ్చని 'నాగార్జున' చెప్పేంత వరకు నైనికాకి తెలీదు, నాకు తెలీదు, మీకు తెలీదు, ఎవరికీ తెలీదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉంటుంది? 'బిగ్ బాస్' ఏదైనా చెప్తుంటే వీళ్ళు చేస్తుంటారు. అక్కడ యాష్మిన్‌ని పిలిచి అడిగారు కాబట్టి యాష్మిన్ చేసింది. మధ్యలో దీన్ని అబ్జెక్ట్ చేయాలనే విషయం అసలు ఆ థాట్ కూడా ఎవరికీ రాదు. 'నాగార్జున' వచ్చి అడగడం అనేది ఒక కామెడీ. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిను నామినేట్ చేయడం ఇంకో కామెడీ. చెప్పింది ఇలాగ కన్ఫెషన్ రూమ్‌లో ఇలాగ నువ్వు మాట్లాడొచ్చు, నువ్వు మాట్లాడలేదు, నువ్వు వేస్ట్ చీఫ్‌వి అన్నట్టు మాట్లాడుతది. ఆహ్, అండ్ సోనియా ఇంకో మాట అంటది. ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ టీమ్‌లో. ఆ అవకాశం నువ్వు ఇచ్చావు. హ్యూమిలియేషన్ అంటున్నారు, ఇన్‌హ్యూమన్ అంటున్నారు అని అంటే నైనిక అంటది. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు మా టీమ్‌లో. నేనేమి వాళ్ళని ఆపను అంటే అప్పుడు సోనియా అంటది. నీ క్లానే నువ్వే నీ క్లాను అంటది. అంటే అప్పుడు వెంటనే అంత సీన్ లేదు. నేను అంత మా మీ క్లాన్‌లో అలా నడుస్తుందేమో మా క్లాన్‌లో అలా నడవదు అని క్లియర్‌గా చెప్పింది. ఆహ్, అని చెప్పింది. నెక్స్ట్ నైనిక మీద కలత పడతది యాక్చువల్లీ. నైనిక మీద ఇలాగ ఆహ్, సోనియా కలదేస్తుంటే దూరం నుంచి యాష్మిన్ చూస్తూ ఉంటది. హ్మ్. యాష్మిన్ చూసినప్పుడు అప్పుడు నాకు యాక్చువల్లీ 'కౌన్' సినిమాలో ఊర్మిళ గుర్తొచ్చింది. కొంచెం నాకు యాష్మిన్ చూస్తే 'కౌన్' సినిమాలో ఊర్మిళ ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఏదో ఒక మనకు తెలియని ఒక పర్సనాలిటీ ఉన్నది యాష్మిలో. ఒక సాడిస్టిక్ పర్సనాలిటీ అని అనిపిస్తుంది. నిజంగా ఉందో లేదో ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది మనకి. అలాగే నిన్న ఈ వీటిల్లోనే మధ్యలో ఒక చోట ఒక ఫ్రేమ్ ఏసాడు 'బిగ్ బాస్' వోడు. ఎవరిని? ప్రేరణది. అది కొంచెం కాసేపు నన్ను డిస్టర్బ్ చేసింది యాక్చువల్లీ. ఆ ఫ్రేమ్ ఏంటి? అది ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అనేది కొంతమంది నాలాంటి వాళ్ళకి తెలుసు. ఓకే. నో వల్గారిటీ, నో అడల్టరేటెడ్ జోక్స్, నో. ఓకే. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ సోనియా సీతనేస్తది. సీతనేసినప్పుడు ఏం చెప్తది? సేమ్ ఇదే. ప్రాబ్లమ్ వస్తే నువ్వు లీడర్‌కెళ్ళి చెప్పాలి. నువ్వు వెళ్లి డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడేయడం ఏంటి? అని చెప్పేసి అంటే, నాకు ప్రాబ్లమ్ వస్తే ప్రతిదీ ఎళ్లి నేను లీడర్‌కెళ్ళి ఏం చెప్తాను? నాకేదైనా అనిపిస్తే నేను చెప్తాను అని చెప్పి అంటది. అయితే నీకు అసలు గేమ్ మీద క్లారిటీ లేదు అంటది. యాక్చువల్‌గా ఇక్కడ ఒక మాట అడుగుతది. అది కరెక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు విష్ణుప్రియ తినకొస్తే తిను ఎళ్లి వాళ్ళ క్లాన్‌లో లీడర్‌కెళ్ళి చెప్పిందా? అదేం లేదు కదా! తినే డైరెక్ట్‌గా ఫైట్ చేసింది. తినే డైరెక్ట్‌గా మాట్లాడింది కదా! సో, 1-1 ఇష్యూస్ ఉన్నప్పుడు 1-1 నడుస్తాయి యాక్చువల్లీ. ఇది ఏంటంటే జస్ట్ ఒక ప్రూవ్ చేయడానికి నువ్వు సరిగ్గా ఆడట్లేదు, టీమ్ ప్లేయర్ కాదు, నీకు ఆట తెలీదు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కోసం సోనీ ఇదంతా తీసుకొచ్చింది అంతే. ఆ! మళ్ళీ సోనీ అంటది, వాష్‌రూమ్స్ క్లీన్ లేవు. మీ టాస్క్‌లో ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారని చెప్పేసి మొత్తం టీమ్ మొత్తం అంటదనమాట. అయితే మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది సీత. మొత్తం వాష్‌రూమ్స్ అన్నీ క్లీన్‌గా ఉన్నాయి. అన్నీ కూడా పనులు కరెక్ట్‌గా చేస్తుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఆహ్, నెక్స్ట్ ఆహ్, ఇది చదువుతున్నప్పుడు మధ్యలో ఏంటంటే నీకు గేమ్ అంటే క్లారిటీ లేదు అంటే, సరే నేను వస్తాను అంటూ బొక్కలో క్లారిటీ అని చెప్పేసి అంటది. ఇంకా బొక్కలో క్లారిటీ అని ఒక మాట అన్నది కదా! దొరికింది కదా! ఒక చిన్న లూజ్ బాల్ సిక్సర్ కొట్టడానికి ట్రై చేసింది సోనియా. ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అది ఇది అని చెప్పి. బట్ బొక్కలో నిన్ను అనలేదు గానీ బొక్కలో క్లారిటీ అన్నాను అని చెప్పేసి సీత అంటది. బట్ ఎనీవే సీత నామినేషన్స్‌లో వస్తుంది. నెక్స్ట్ మణికంఠ నామినేషన్స్. మణికంఠ ఆదిత్య ఓం నామినేట్ చేస్తాడు. ఏమంటాడు? స్మైలీ ఫేస్ చూశాను. టాస్క్‌లు ఆడుతున్నప్పుడు కూడా టాస్క్‌లు బాగా ఆడతారు. ప్రతి మనిషి దగ్గరికెళ్ళి పాజిటివ్ వర్డాలు ఏస్తుంటారు. చాలా సేఫ్ ప్లేలా నాకు అనిపిస్తుంది అని మణికంఠ అంటే, ఆదిత్య అందులో ఏది క్రిటిసైజింగ్ చేసిందేం లేదు కాబట్టి, మీరు నాకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. ఆహ్, మీరు చేసింది నామినేషన్ కాదు పబ్లిసిటీ అని చెప్పి థాంక్ యూ చెప్తాడు. బట్ ఎనీవే నెక్స్ట్ సెకండ్ మణికంఠ శేఖర్ భాషకి నామినేషన్ ఏస్తాడు. ఎందుకని? అందరికి కలిపి స్వీట్స్ నాగార్జున గారు ఇస్తే, ఆ స్వీట్స్‌ని శేఖర్ భాష వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు తినేసేదంట. అందుకని మనకంట తనకి స్వీట్స్ రాలేదు కాబట్టి శేఖర్ భాష నామినేట్ చేస్తాడు. శేఖర్ భాష ఎందుకంటే స్ట్రాంగ్ పాయింట్ చెప్పుండాల్సింది. స్వీట్స్ బేసికల్‌గా ఏంటంటే లోపల ఫ్రిడ్జ్‌లో స్పేస్ లేదు కాబట్టి నేను లోపలికి తీసుకెళ్ళి పెట్టాను. అప్పటికి అందరికీ చెప్పాను. అందరిని అడిగాను అని అన్నాడు యాక్చువల్లీ.
ఓకే. మనకంటే ఏంటంటే ఇంకో మాట అంటాడు. అదేంటంటే పాయింట్‌కి సంబంధం లేకుండా సిల్లీ జోక్స్ ఏస్తుంటావు. అవి నాకు నచ్చవు. నేను ఉండే ఎమోషన్స్ చాలా సార్లు చాలా విచిత్రమైన ఎమోషన్స్ స్టేట్‌లో ఉంటాను నేను. నువ్వు అలా జోక్స్ ఏస్తుంటే నాకు నచ్చదు అని చెప్పేసి అంటాడు. దానికి శేఖర్ భాష 'జగపతి బాబులాగా' ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ 'ఆదిత్య ఓం' నామినేషన్స్ అభయ్‌కేస్తాడు. అభయ్‌కేసినప్పుడు ఏమంటాడంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటాడు. ఇది ఒక చాలా దరిద్రమైన రీజనింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అండ్ ఇందాక కాన్వర్సేషన్ మధ్యలో దూరుతుంటావు అని చెప్పేసి అబ్బాయి యాక్చువల్లీ ఆదిత్యం అన్నాడు అనమాట. అందుకని ఏమంటాడంటే నువ్వు అలా నేను కాన్వర్సేషన్ మధ్యలో దూరితే ఏదైనా సరే ఫుటేజ్ చూపించు, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను అంటాడు ఆదిత్యం. దానికి అబ్బాయి ఇందాక కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినవ్వకుండా మధ్యలో ఆపేసావు, సో అదే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి అంటాడు బేసికల్లీ. బట్ ఎనీవే అబ్బాయిని నామినేట్ చేస్తాడు ఆదిత్యం. అంత ఇంట్రెస్టింగ్గా లేదు అదేమి ఆ కాన్వర్సేషన్. నెక్స్ట్ శేఖర్ భాష అని నామినేట్ చేస్తాడు. శేఖర్ భాష అని చాలా ఆల్మోస్ట్ తిడుతున్నట్లే అనమాట. ఇది కామెడీ కాదు శేఖర్ భాష, అక్కడే ఉండు, కామెడీ చాలా అయింది, మీ వల్ల హౌస్కి చాలా నష్టమైంది, మీరు ది మోస్ట్ కేర్లెస్ అండ్ ఇండిసిప్లిన్డ్, నేను ఎన్నిసార్లు మీకు కోట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు శేఖర్ భాష నాకు కోట అన్నట్లు నాకు ఒక్కసారి కూడా కోట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటే దానికి ఆదిత్యం ఓకే తర్వాత ఇస్తాను. ఏం కోట్ ఇవ్వడం ఏంటి తర్వాత ఇవ్వడం నాకేం అర్థం కాలేదు, మీది గేమ్కి ఫిట్ కాదు అని చెప్పేసి ఆదిత్యం అంటే శేఖర్ భాష మీకు డిసిప్లిన్ అంటే పొద్దున్నే లేచి యోగా చేయడం ఇదేనా డిసిప్లిను, అవి మీరు చేసుకోండి, అది నాకు కాదు. అయ్యి అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని పడుకోవడం అనేది ఎవరికైనా జరుగుతాయి, కుక్కలు పడడం అనేది ఎవరికైనా జరుగుతుంది. మీరు ఏదైతే ఇందాక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారో అతనికి కూడా జరిగింది అబ్బాయి విషయంలో. బట్ మీరు అతనికి ఆ రీజన్ చెప్పకుండా నాకు మాత్రం ఆ రీజన్ చెప్తున్నానని చెప్పేసి కొంచెం కరెక్ట్గానే అంటాడు. అని ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైయింగ్ అని చెప్పేసి కొంచెం హీరోయిజం చూపిస్తూ డైలాగ్ వేసాడు. ఇలాంటి శేఖర్ భాష చేస్తుండే కొంచెం బాగుంది యాక్చువల్లీ. అంటే ఇలాంటి వెరైటీలు ఉండాలి. అంతా కూడా అందరూ చాలా సాఫ్ట్గా నీట్గా నార్మల్గా ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. ఇలాంటివి చేస్తుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. బేబక్క ఫస్ట్ వీక్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే బేబక్క ఏవైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటుందో అందులో చాలా అవన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. బట్ ఫస్ట్ వీక్లో బేబక్ అంతా ఒక విక్టిమ్ కార్డ్ లాగా అయింది. అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేదు, ఒక విక్టిమ్ లాగా అయిపోయింది. కుక్కర్ పని చేయకపోవడం, ఇక్కడ వంట చేస్తుండడం. సో ఆవిడ కామెడీ అనేది అసలు బయటకు రానే లేదు. అది వచ్చింటే అట్లీస్ట్ కొంతమంది ఆడియన్స్కి నచ్చి ఆవిడకి ఓట్లన్నా పడేయేమో. బట్ అసలు రానే లేదు. అందువల్ల బేబక్క హ్యాపీగా వెళ్ళిపోయి ఇంట్లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ కృష్ణప్రియ వచ్చి మణికంఠని సెలెక్ట్ చేస్తుంది. అది సేమ్ 3 days నాతో పాటు జర్నీ చేసింది కేవలం నా తప్పులు వెతకడానికి అన్నట్లు అక్కడ డిసప్పాయింట్ అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకలేదు. సెకండ్ సోనియాని తను నామినేట్ చేసినప్పుడు ఏమంటుంది, నేను బేసిక్గా సేమ్ అదే గొడవ, నేను చేసిన దాన్ని నేను మీకు సారీ చెప్పాను, బట్ మీరు చేసిన దానికి నాకు అసలు మీరు సారీ చెప్పలేదు అని అంటుంది. ఏది అడల్టరేటెడ్ జోక్ గురించి, దానికి సంబంధించి. అప్పుడు సోనియా అంటది, నువ్వు అసలు స్పేస్ తీసుకుని జోకులు వేయాలి, నువ్వు ఎవరు పడితే వాళ్ళ మీద జోకులు వేస్తుంటావు, కొంతమందికి అది నచ్చదు, నీకు నాకు మధ్య అసలు ఇది లేదు, ర్యాపో లేదు, కాబట్టి నువ్వు నా మీద జోకులు వేయకన్నట్టు మాట్లాడుతుంటుంది. బట్ నేను కామెడీ చేయలేదు కదా అని చెప్పేసి విష్ణు అడుగుతుంది. నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడిగినానంటే ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలని సెన్సిటివిటీ నీకు ఉందా అని అన్నది. అది జోక్ ఆఫ్ ద జోక్. ఎందుకంటే వెంటనే విష్ణు అదే అంటది, మీకుందా అని అంటది. ఎందుకంటే తను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా నార్మల్గానే అడిగింది, దానికి నీ అడల్టరేటెడ్ జోక్స్లో నాకు స్పేస్ వదిలేదు అని చెప్పేసి ఇలాగా ఫస్ట్ ఒక అమ్మాయి దగ్గర ఇది అడల్టరేటెడ్ ఇలాంటి మాటలు మాట్లాడింది ఎవరు? సోనియా. తను వచ్చి ఒక అమ్మాయితో ఇలా మాట్లాడడం అదే అని, ఏ అమ్మాయితోటి? ఒక వ్యక్తి చేతుల్లో వేలు పెట్టి మసాజ్ చేస్తూ అండ్ ఇంకొకరికి తలలో చుండు, అదే ఐ మీన్ పక్కన కూర్చుని నువ్వు సిగరెట్లు మానేస్తే నీకు ఏమన్నా ఇస్తాను అంటూ, అది దానికి సంబంధించిందే క్వశ్చన్ అడిగింది. దానికి ఇష్టం లేకపోతే నాకు ఆన్సర్ ఇప్పుడు ఫస్ట్ అనేది నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అక్కడితో అయిపోయేది, కానీ కావాలని తనకు మైలేజ్ రావడం కోసం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం అది ఇంకా అలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. ఇది అయిపోయి ఏంటంటే
ఇంకంతే. ఇంకా వీళ్ళ మధ్యలో అలాగా వాగ్వివాదం నడుస్తుంటది. సోనియా అంటది, "మీతో అందరికి ఇష్యూ ఉంది. అందరికి ఇష్యూ ఉంది. ఇక్కడ ఉన్న అందరికి ఇష్యూ ఉంది మీతో" అని అంటుంటది. అప్పుడు మళ్ళీ సోనియా అంటది, కృష్ణప్రియ అంటది, "అందరికి ఇష్యూ ఉందని ఒకవేళ ఇష్యూ ఎవరికైనా ఉంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి మైక్‌లున్నాయి. వాళ్ళకి నోళ్ళున్నాయి. మీరు అందరిని కలిపేయకండి. మీకు ఇష్యూ ఉందని చెప్పాలి మీరు. అందరికి ఇష్యూ ఉందని చెప్పకూడదు" అని చెప్పేసి అంటది. ఆహ్, ఆ తర్వాత ఇలాగే అన్నాక నెక్స్ట్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యని కరెక్ట్‌గా వాడాలి అని చెప్పి విష్ణుప్రియ కొంచెం బానే ఇచ్చింది డైలాగ్స్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత బాగా వాదిస్తదని. పర్వాలేదు. సోనియా తోటి ఆ మాత్రం వాదించిందంటే విష్ణుప్రియ గ్రేటే. నెక్స్ట్ శేఖర్ భాష నామినేషన్స్. శేఖర్ భాష ఫస్ట్ వచ్చి మణికంఠ నామినేట్ చేస్తాడు. మణికంఠ నామినేట్ చేస్తున్నప్పుడు అందరితో పోలిస్తే ఇంకా నువ్వు మారాలి, ఇంకా నువ్వు కలవాలి అందరితోటి అని అంటాడు. నెక్స్ట్ జోకులు నీ మీద నేను వేయలేదు, జోకులు వేసిన నేను నీ మీద జోకులు వేయలేదు అని చెప్పేసి అంటాడు. ఓకే, మణికంఠది అయిపోయింది. నెక్స్ట్ ఆదిత్య ఓం నామినేషన్. శేఖర్ భాష అంటాడు, ఇందాక మీరన్న మాటలు డిఫేమింగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక నీ వల్ల మొత్తం బిగ్ బాస్కి లాస్, మొత్తం అందరికీ లాస్ అని చెప్పి చాలా డిగ్రీగా మాట్లాడాడు దాని గురించి అనమాట. సేమ్ కుక్కలు బతికిన ఒక వ్యక్తి స్ట్రాంగ్ కంటెంట్ అయ్యాడు, ఇంకో వ్యక్తి ఏమో నేను అన్ఫిట్ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీతో అండ్ మీరు అందరితో కలవదు, మీరు సింగిల్గా ఉంటే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. సింగిల్గా ఉంటే నేను ఎవరైనా సింగిల్గా ఉంటే చూడలేను. నేను అలా వచ్చి నేను మీతో కలిసాను నేను అని అంటే ఆదిత్య ఓమంటాడు, అందరితో కలుతూ ఒక్కొక్క మనిషితో నేను కలుస్తాను. నెక్స్ట్ ఇంకో మాట అంటాడు, శేఖర్ భాష అంటాడు, నన్ను ఫస్ట్ టైం పొడిచారు, సెకండ్ టైం పొడిచారు, థర్డ్ టైం పొడిచారు. నేను మీతోనే మీతో ఉంటున్న వ్యక్తిని మీద ఎలా పొడుస్తుంటే మీ మీద ఆడియన్స్కి నెగిటివ్ వస్తుంది, అలాగే నా మీద సింపతి వస్తుంది అని అంటే వెంటనే ఇక్కడ ఆదిత్యం యొక్క రెస్పాన్స్ చాలా వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే శేఖర్, నేను ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చాను. నేను నిద్ర లేక తిరుగుతున్నాను మొత్తం రోజు. నీకు నాకు ఈ మనీ కావాల్సింది. నాకు ఏ తప్పులు వద్దు. అందరిది అక్కడ అదే పొజిషన్. ఫ్యామిలీని వదిలేసే వచ్చేది అందరికీ నిద్ర లేకుండా తిరుగుతున్నారు. డబ్బులు అందరికీ కావాలి. ఇందులో స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు శేఖర్ అదే అంటే అందరికీ అదే కదా అంటే అందరూ అలాగే చేసి వచ్చారు అని అంటే ఆదిత్యం, నాకు బాధ అనిపిస్తుంది. నా వయసు 48, ఏజ్ కార్డ్ వాడడం మొదలెట్టాడు. ఈ వయసులో కూడా అన్ని పనులు చేస్తున్నాను. 48 వయసులో అన్ని పనులు చేయడం అది పెద్ద ఇదేం కాదు, వింత ఏం కాదు. నా వయసులో ఏముంటుందో మీకు తెలియదు శేఖర్. నాకు తెలుసు, నాది అదే వయసు, నాకు 48. అంటే నాకైతే తెలియదు. అంటే ఈ వయసులో ఏముంటుందో నాకైతే తెలియదు యాక్చువల్లీ. ఏముంటుంది వెరైటీగా అంటే పనులు చేసుకుంటుంది. నేను 20స్లో ఎలా ఉన్నానో, 30స్లో ఎలా ఉన్నానో, 40స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 50కి దగ్గర పడుతున్నాను. ఈ ఏజ్ కార్డు ఉంది చూసారా, దీని గురించి డెఫినెట్లీ నాగార్జున గారు అడగాలి. దానికి రీజన్ ఏంటంటే నాగార్జున గారి వయసు ఆల్మోస్ట్ 65 దగ్గరలో ఉన్నారు. ఆయన ఎంత యాక్టివ్గా ఉండి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఇలాంటి షోస్ చేస్తూ అసలు ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అని క్లియర్గా లివింగ్ ప్రూఫ్లో అక్కడ ఉంటే, ఈ వ్యక్తి 48 ఏళ్ళకి మనిషి ఇలా అయిపోతాడు, అలా అయిపోతాడు. పనులు నేను కష్టపడి పనులు చేస్తున్నాను, నా వయసులో ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుందా నీకు, అసలు నీకు తెలుసా నీకు? అసలు చెప్తాను చూడండి, 48 కాదు కదా, 70 ఏళ్ళు వచ్చినా కూడా ఫుల్ యాక్టివ్గా ఉండొచ్చండి. ఇదంతా కూడా లైఫ్ స్టైల్లో ఉంటుంది యాక్చువల్లీ. ఇలాగా 48 వచ్చింది, నేను ముసలోడిని అయిపోయాను, నాకు వీక్ అయిపోయి నేను మిడిల్ ఏజ్ వచ్చాను, 50 వచ్చింది, 60 వచ్చింది, నేను ముసలోడిని అయిపోయాను, ఇంకా నేను ఏం మంచి చేయలేను, ఇవన్నీ ఉన్నాయి చూసారా. వీళ్ళకి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లేక, క్రమశిక్షణ లేక, వర్కౌట్స్ చేయడం లేక, సరైన ఫుడ్ తినక, ఇష్టం వచ్చినట్లు తిని, బయట తిని, వాళ్ళు చిన్న వయసులోనే బాడీని డ్యామేజ్ చేసుకుని ఇప్పుడు ఎనర్జీ లేక అది ఏజ్ మీద తోసేస్తుంటారు. నాకు 48 ఏళ్ళకే ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. ఏజ్ మీద తోయకండి, మీరు లైఫ్ స్టైల్ మీద తోయండి. మీరు ఎందుకు ఎంత నీరసంగా ఉన్నారు, ఎందుకు ఎంత ఫ్యాటిక్గా ఉంది, అది జబ్బు. ఆ నీరసంగా ఉండడం, ఫ్యాటిక్, ఇది జబ్బు. ఆ జబ్బుని ముందు క్యూర్ చేసుకుని ఫుల్ నార్మల్ 20స్లో ఎలా ఉన్నదో, 30స్లో ఎలా ఉన్నదో అలాగే 40స్లో ఉండాలి, అలాగే 50స్లో ఉండాలి, అలాగే 60స్లో ఉండాలి. ఇలాంటి జబ్బుల్ని అధిగమించాలి. సో ఇక్కడ టైం దొరికింది కాబట్టి నేను నా యాడ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో
నా హెల్త్ ఛానల్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా సరే జబ్బులు ఉంటే మీరు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కన్సల్ట్ చేయొచ్చు. సో కింద నా హెల్త్ ఛానల్ యూట్యూబ్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి నా హెల్త్ వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, ఎనీవే దట్స్ ఇట్ ఫర్ యస్టర్డేస్ ఎపిసోడ్. నేను మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ని రేపు మార్నింగే చేస్తాను. బట్ రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా వస్తుంది. బిఫోర్ 10 o'clock కల్లా మీకు అప్లోడ్ అవుతుంది. బిఫోర్ 11 కల్లా అప్లోడ్ అవుతుంది. రేపు నైట్ నుంచి మాత్రం ఎపిసోడ్ అయినా 2 to 3 hours లోపల ఎపిసోడ్ రివ్యూ మీకు నేను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.